రీసెంట్గా టెస్లా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఆప్టిమస్ రోబోట్ యొక్క వీడియో అనేది బాగా వైరల్ అయిందనమాట. ఒకసారి మనం ఆ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో సరిగ్గా గమనించినట్లయితే ఇందులో ఆప్టిమస్ రోబోట్కి ఒక టెన్నిస్ బాల్ విసిరితే ఆ టెన్నిస్ బంతిని అయితే పట్టుకుంది. అయితే ఇది ఒకసారి కాదు 2 సార్లు ఈ టెన్నిస్ బంతిని అయితే పట్టుకుంది అనమాట. రోబోట్ టెన్నిస్ బంతి పట్టుకుంటే ఎంత విడ్డూరం ఏంటని అనుకోవచ్చు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే సాధారణంగా రోబోట్లు అంత యాక్యురేట్గా ఏదైనా బాల్ వేస్తే పట్టుకోవడానికి ఈజీ విషయం కాదు. అందులోనూ టెస్లా కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఈ ఆప్టిమస్ రోబోట్ వచ్చి ఏ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అయిందనమాట. దీనే హ్యూమనాయిడ్ రోబోట్ అని కూడా అంటారు. సో కొంతమంది ఏమంటున్నారంటే ఇది నిజంగా టెన్నిస్ బాల్ వేస్తే పట్టుకున్నారా, లేకపోతే ఇది CGI కంప్యూటర్ గ్రాఫిక్స్తో డెవలప్ చేసిన వీడియో అని కూడా ఒక చిన్న చర్చ కూడా జరుగుతుంది అనమాట. అయితే టెస్లా కంపెనీ వాళ్ళు ఆప్టిమస్ రోబోట్లో రీసెంట్గా జరిగిన కొన్ని అడ్వాన్సెస్ ఏంటో ఈరోజు మన AI తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు AI తెలుగు. మన AI తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన AI తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి AI తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఎప్పుడైతే మన టెస్లా ఆప్టిమస్ రోబోట్ ఇలాగ టెన్నిస్ బంతిని పట్టుకునే విధానాన్ని చూసిన తర్వాత మనం 2 విషయాలను అయితే మనం ఒప్పుకోవాలన్నమాట. ఫస్ట్, టెస్లా కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఈ ఆప్టిమస్ రోబోట్ యొక్క రిఫ్లెక్స్ టైమింగ్స్ అనమాట. సో అంత ఫాస్ట్గా డెవలప్ చేయడం, అంత ఫాస్ట్గా ఒక బంతి రావడం, దాన్ని పట్టుకోవడం చూసిన తర్వాత వీళ్ళ రిఫ్లెక్స్ టైమింగ్ అనేది బాగా మెరుగుపరుచుకున్నారు. మరీ ముఖ్యంగా 3D డైమెన్షన్ స్పేస్లో అనేది బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే డెక్స్టిరిటీ అంటారనమాట. దీన్ని ఎందుకు అంటారంటే ఏదైతే రోబోట్కి అవయవాలు ఉంటాయి, అంటే చేతులు ఉంటాయో కాళ్ళు ఉంటాయో, ఇవి పట్టుకునే ఫ్లెక్సిబిలిటీ అంటారనమాట. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంది, అంటే ఫామ్గా దాన్ని ఆ బంతిని పట్టుకోగలిగింది. ఇది కూడా రోబోటిక్ టెక్నాలజీలో ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం కొత్తగా ఏముంది రోబోట్ పట్టుకోవడం అని అనుకోవచ్చు, బట్ దీని వెనకాల కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ అంత ఫాస్ట్గా జరిగితే ఇంత యాక్యురేట్గా జరుగుతుంది. అంతేగాని మనిషిలాగా రోబోట్లు కూడా పనిచేసేసినాయి అనుకోండి, ఇంకా మనిషి తెలివితేటలకు ఉపయోగం ఉంది కదా. ఆ లెవెల్ ఆఫ్ తెలివితేటలు తీసుకురావడం కానీ ఆ లెవెల్ ఆఫ్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతూ ఉంటుంది, బట్ మనకు తెలియదు అనమాట. అందులోనే అంత యాక్యురసీ జరగాలంటే మాత్రం మామూలు విషయం కాదు. ఏ టెక్నాలజీని అయితే బాగా యూజ్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే టెస్లా ఆప్టిమస్ రోబోట్ ఏదైతే ఆ బంతిని పట్టుకుందో ఇది టెలి ఆపరేషన్ చేస్తారనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక రోబోట్ ఉంటుంది, బట్ దాని ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో అది వేరే ప్రాంతం నుండి ఒక పర్సన్ ఆపరేట్ చేస్తారనమాట. అంటే లైవ్లో ఆ పర్సన్ ఈ రోబోట్ని ఇప్పుడు ఈ రోబోట్కి కంటి లోపల కెమెరాస్ ఉంటాయి అనమాట. ఈ కంప్యూటర్ విజన్ కెమెరాస్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. ఆ లైవ్ ట్రాకింగ్ డేటా అనేది 5G సిగ్నల్ ద్వారా ఇంకొక పర్సన్కి అయితే వెళ్తుంది. ఇలా జరుగుతున్న టైంలో వేరే పర్సన్ చుట్టుపక్కల ఆబ్జెక్ట్ చూసి ఆ మూమెంట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో 100% ఈ హ్యూమనాయిడ్ రోబోటే దాని నుంచి వర్క్ చేయట్లేదు. బట్ టెలి ఆపరేషన్ పద్ధతిలో అయినా కూడా అంత ఫాస్ట్గా ఈ రోబోట్ యాక్షన్ తీసుకోవడం, దాన్ని పట్టుకోవడం అనేది కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక టెస్లా ఆప్టిమస్ రోబోట్లో ఇంకొక వింత కూడా చోటు చేసుకుందనమాట. రీసెంట్గా టెస్లా సంబంధించిన ఒక హ్యాండ్ వీడియో అనేది వైరల్గా అయింది. ఈ హ్యాండ్ వీడియో చూసినట్లయితే దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ చూడాలన్నమాట. అప్ టు 22 degrees ఫ్లెక్సిబిలిటీతో ఆ రోబోట్ హ్యాండ్ అనేది కదులుతుంది అనమాట. మనుషులంటే మనకి డిఫరెంట్గా హ్యాండ్ మూవ్మెంట్స్ ఇవ్వగలుగుతాం, కానీ రోబోట్స్ అనేవి అంత యాక్యురేట్గా హ్యాండ్ మూవ్మెంట్స్ కానీ, ఈ ఫింగర్ మూవ్మెంట్స్ కానీ, ఈ టో మూవ్మెంట్స్ కానీ ఇవ్వడం అనేది అంత ఈజీ విషయం కాదు. అంతలాగా సూక్ష్మంగా కూడా ఈ రోబోట్ టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కేవలం మనుషుల మూవ్మెంట్ మిమిక్ చేయడమే కాదు, దాదాపుగా మనుషుల్ని రీచ్ చేసి దాన్ని మించిపోయినంత విధంగా ఆ హ్యాండ్ రిఫ్లెక్సెస్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్లా వ్యవస్థాపకులైన ఎలాన్ మస్క్ కొన్ని పాజిటివ్ వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన విజన్ ఏంటంటే ఆప్టిమస్ రోబోట్ ఏదైతే ఉందో ఇది కేవలం చిన్న టాస్కులు, బంతులు పట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఒక వస్తువుని తీసుకొచ్చి ఇంకో ప్లేస్లో పెట్టడం అనే కాదు, రాబోయే కాలంలో గిటార్ మరియు వైలాన్ కూడా ప్లే చేసేంత తెలివితేటలు ఈ రోబోట్స్కి రావాలి. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని ఈ రోబోట్స్లో తీసుకురావాలన్నట్టుగా మేము ప్రయత్నిస్తామని చెప్తున్నారు. మీకు తెలిసిందే, ఎలాన్ మస్క్ ఏమైనా ఒక మాట చెప్పారంటే ఆయన చెప్పించి చేసే వ్యక్తే. సో దాన్ని మనం అనుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటూ వెళ్తారు. సో ఆ లెవెల్లో టెస్లా కంపెనీ కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టయితే మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు టెస్లా వ్యవస్థాపకులు ఇంకొక వ్యాఖ్య కూడా చేశారనమాట. భవిష్యత్తులో ఈ పర్టికులర్ ఆప్టిమస్ రోబోట్ ఏదైతే ఉందో సూదిలోకి దారం పెట్టేంత కెపాసిటీ ఆ రోబోట్స్కి రావాలని చెప్తున్నారు. సో అంత మైక్రో లెవెల్లో ఈ రోబోట్లో ఆలోచించాలి. అలానే ఆ చేతి యొక్క ఆ కదలికలు ఏదైతే ఉంటాయో అంత మైక్రో లెవెల్లో వర్క్ చేయాలి. మనమే చూసుకుంటాం, మన సూది తీసుకుని దాంట్లో దారం పెట్టడం అంటే పెద్ద టాస్కే. చిన్నప్పుడు చాలాసార్లు కష్టపడే ఉన్నాం. సో అది అంత ఈజీ విషయం అయితే కాదు. ఆ లెవెల్లో రోబోట్లు కూడా చేయగలిగే రోజు వస్తుందని చెప్పి ఈయనైతే ఆశపడుతున్నారు. సో నిజంగా అది జరిగిందంటే మాత్రం
ఇక్కడ రోబోట్స్లో నెక్స్ట్ రెవల్యూషన్ టెక్నాలజీకి వెళ్ళిపోయిందని మనమైతే ఖచ్చితంగా అనుకోవాలి. అలానే రోబోట్స్ యొక్క స్ట్రక్చర్ కూడా మరింత హ్యూమనైజ్ నేచర్లో మారే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం మనుషులు ఎలాగైతే ఇప్పుడు కదలికలు చేస్తున్నామో రాబోయే రోజుల్లో ఈ రోబోట్స్ కూడా దాదాపుకి హ్యూమనైజ్డ్ వేలో వర్క్ చేసేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా డిఫరెంట్గా చేతులు తిప్పేస్తున్నాం కదా, బట్ రోబోట్కి కొన్ని ఫ్లెక్సిబిలిటీ లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఈ హ్యాండ్ ఇంత డిగ్రీ వరకు మాత్రమే తిరుగుతుంది, లేకపోతే ఈ పర్టికులర్ ఈ మడం ఏదైతే ఉందో ఇక్కడ వరకు తిరుగుతుంది, ఇలా కొన్ని ఫ్లెక్సిబిలిటీ లిమిటేషన్స్ ఉంటాయి. బట్ రాబోయే రోజుల్లో ఏంటంటే ఆల్మోస్ట్ హ్యూమన్ లైక్ బాడీతో ఏ రోబోట్స్ కూడా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. అలా వచ్చిన రోజు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు డిటెక్ట్ అనమాట. అంటే అది మనిషా రోబోట్ అని చెప్పి కొన్ని మాటల వరకు మేబీ డిటెక్ట్ చేయొచ్చేమో, కానీ అంత ఫ్లెక్సిబుల్ బాడీ వచ్చేసింది అనుకోండి, పనులు కూడా చాలా ఫాస్ట్గా చేయగలిగితే మనుషులు చేసే పనులు ఆల్మోస్ట్ మనకు సహాయ విధంగా అన్ని పనుల్లోనూ సహాయం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇలా వచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పడానికి మనకి ఇప్పుడు వస్తున్న ఎగ్జాంపుల్స్ అనమాట. ఆ టెన్నిస్ బాల్ పట్టుకోవడం కానివ్వండి, ఆ చేతితో డిఫరెంట్ మూవ్మెంట్స్ అవ్వడం కానివ్వండి, ఫ్లెక్సిబిలిటీ పెరిగే కొద్దీ రోబోటిక్స్ మరియు ఏఐ టెక్నాలజీ అనేది మరింత అడ్వాన్స్ లెవెల్ అయితే మారుతుందన్నమాట. మరి మీ అభిప్రాయం చెప్పండి. టెస్లా సంబంధించిన ఆప్టిమస్ ఏఐ రోబోట్ ఏ లెవెల్లో రాబోయే సంవత్సరాల్లో ఉండబోతుంది, అంటే మనుషులకి ధీటుగా ఉండబోతుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.